ఈరోజు యేసు రక్తములో ఉన్న శక్తి, ద పవర్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు రక్తములో ఉన్న శక్తి ఎటువంటిది అంటే, ఈ యొక్క యేసు రక్తములో ఉన్న శక్తి ఏ మనిషిలో ఉన్న రక్తము కంటే ఏ మనిషిలో కూడా ఇటువంటి శక్తి ఆ రక్తములో లేనే లేదు. వాట్ ఈస్ ద యూనిక్నెస్ బిట్వీన్ ద బ్లడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు యొక్క రక్తములోను మానవుని యొక్క రక్తములోను వ్యత్యాసం ఏంటి? కలర్ చేంజా, లేకపోతే బరువా, లేకపోతే ఎట్లాగా? ప్రతి జంతువులో కూడా రక్తం ఉంటుంది, ప్రతి యానిమల్లో రక్తం ఉంటుంది, ప్రతి మనిషిలో రక్తం ఉంటుంది. జీవము కలిగిన అంటే కొన్ని రక్తాలు మనం చూస్తే వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. సో ఆ సెల్స్ని పక్కన పెడితే ప్రతి జీవిలో కూడా రక్తం ఉంటుంది. కానీ ఒక్కొక్క రక్తము టైపే కానీ దాని తర్వాత విభిన్నమైన క్వాలిటీస్తో గుణాలలో ఆ రక్తం ఉంటుంది. ఆమేన్. అయితే మనిషి యొక్క రక్తము దేవుడు మంటిని చేతిలోనికి తీసుకొని ఏదైనా తోటలో మట్టిని చేతిలోనికి తీసుకొని దేవుడు నరుని యొక్క ఆకారము చేసినప్పుడు ఆ మట్టిలో రక్తము లేదు, ఆ ఆకారంలో రక్తము లేదు. షేప్ ఉందంతే, ఆ మనిషిని ఆకారముగా చేశాడంతే. ఇది శరీరం. ఈ శరీరము ఎప్పుడు జీవాత్మగా అయినదంటే, సృష్టికర్త అయిన దేవుడు వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మాయను. ఆమేన్. జీవము అనేది ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే రక్తము. ఈ జీవము లేకపోతే ఈ రక్తము మనిషి తరపున ప్రార్థన చేస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. రక్తం మాట్లాడుతుంది. చూడండి, కొన్నిసార్లు యవనస్తులు గొడవ పడుతూ ఉంటే పెద్దోళ్ళు ఏమంటారంటే యవ్వన రక్తం అంటారు. అంటే ఆ ఉడుకుతనం ఎక్కడున్నదట? రక్తములో ఉంటుంది. ఇప్పుడు ఈ రక్తము మానవుని యొక్క శరీరములో ఉన్న ఏ రక్తము కూడా పరిశుద్ధమైనది కాదు. వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రతి ఒక్క మనిషి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఉన్నాడు కనుక దేవునికి దూరం అయిపోయాడు. దూరస్థులముగా ఉన్నాం. మన పాపముల వల్ల దేవునికి మనం ఎలా ఉన్నామండి? దూరస్థులుగా ఉన్నాము. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో అంత ప్రత్యేకత ఏంటి అని అంటే, ఏదైనా తోటలో ఆదాములోనికి విడుదల చేసిన ఆ రక్తము, ఆ జీవము, ఆ ఆత్మ ఏదైతే ఉన్నదో, దాని తర్వాత మానవుడు చెడిపోయి ఉండగా ఈ యొక్క పండును మీరు తిన్న రోజున నిశ్చయముగా చచ్చెదరు అనే వాక్కు ఏదైతే బయలుపరచబడిందో, ఆ వాక్కుని వారు అతిక్రమించటం వలన వారికి ఏమొచ్చింది? పాపము సంక్రమించింది. ఇప్పుడు ఆ ఆదాములో నుండి వచ్చిన ప్రతి ఒక్కరము ఏంటంటే పాపపు బీజము కలిగిన వారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏమి మేలైనది చేయగోరి నేను మేలైనది చేయాలనుకుంటున్నాను, కానీ నేను అది చేయలేకపోతున్నాను. ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది నేను చేస్తున్నాను. అయితే అది నాలో ఉన్న పాప నియమమే తప్ప నేను కాదు అంటాడు. అంటే మనలో ఉన్న ఈ యొక్క పాప నియమము ఏంటండి? పాపము చేయిస్తుంది. వై యూఆర్ స్టీలింగ్, వై యూఆర్ లయింగ్, వై యూఆర్ డిసొబేయింగ్? ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఎందుకు నరహత్య చేస్తున్నావు? ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని అంటే, నువ్వు దొంగతనం చేసిన దాని వల్ల నువ్వు పాపిగా అవ్వట్లేదు. సిన్స్ యూ హ్యావ్ పాపం అనే బీజము నీలో ఉన్నది కాబట్టి నువ్వు పాపం చేస్తున్నావు. అది చేయడానికి నిన్ను ఆ పాపము ఆకర్షితుడిగా చేస్తుంది. అయస్కాంతము ఇప్పుడు పిన్నీస్లు ఎక్కడ ఉంటే అక్కడ, లేకపోతే ఐరన్ ఎక్కడ ఉంటే అక్కడ అయస్కాంతం తీసుకెళ్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతాయి కదా. అట్లనే నీలో పాపపు బీజం, ప్రతి మనిషిలో పాపపు బీజం ఉన్నది కాబట్టి వీఆర్ అట్రాక్టెడ్ టు ద సిన్, వీఆర్ అట్రాక్టెడ్ టు ద వరల్డ్. ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న భోగేచ్ఛలకు మనుషులు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. సత్యం చెప్పడానికి ముందరకు రారు, కానీ అబద్ధం చెప్పడానికైతే 10 అడుగులు ముందరికి తొందరగా వచ్చేస్తారు. ఎందుకు అనంటే ఆ మనిషిలో ఉన్న నియమం అటువంటిది. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవునిలో పాపం లేదు. సృష్టికర్త అయిన దేవునిలో పాపము లేనే లేదు. ఆయన
పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూత గానములతో ఆరాధింపబడుచున్న దేవుడై ఉన్నాడు. ఆయనలో పాపము అనేది లేనే లేదు. ఆయన అద్భుతమైన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. అయితే కన్య అయిన మరియా అంటుంది గబ్రియేలు దూతతో, అయ్యో ఇది ఎలా జరుగును, నన్ను దయాప్రాప్తురాలా అంటున్నావు, నేను చాలా యవ్వన కాలంలో ఉన్నాను, నేను పురుషుని ఎరగని దాననే, కాబట్టి ఇది నాకు ఎలాగ జరుగును అని అంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కమ్ముకుంటాడు. ఏదైనా తోటలో ఆదాము మీద కమ్ముకున్న ఆత్మ మరలా న్యూ క్రియేషన్ ని భూ ప్రపంచం మీదకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఏ దేవుడైతే ఏదేను తోటలో మన్ని మీద ఆయన హోవర్ అయ్యి పరిశుద్ధాత్మ దేవుడు జీవవాయువును ఊదాడు, అదే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ దేవుడు, అదే సృష్టికర్త అయిన దేవుడు నిన్ను కమ్ముకుంటాడు. అప్పుడు నీవు గర్భవతి అయి కుమారుని కంటావు, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు. ఆమేన్. నాలో నా తండ్రి రక్తం ఉంది, మీలో మీ తండ్రి రక్తం ఉంది. పుట్టిన ప్రతి దానికి కూడా దాని వెనుకల ఉన్న తల్లిదండ్రుల యొక్క రక్తము వస్తే, యేసు క్రీస్తులో ఉన్న రక్తము ఎవరి రక్తం అంటే సృష్టికర్త అయిన దేవుడి రక్తం. అదే ఎట్లాగండి, మనిషి దేవుడి రక్తం ఎలా కలిగి ఉంటాడు, మనిషి దేవుడి రక్తం ఎలా కలిగి ఉంటాడు అని మీరు ఒకవేళ ప్రశ్న వేస్తే, మరి ఆదాములోనికి వచ్చిన రక్తం ఎలా వచ్చింది, ఆదాములో నుంచి వచ్చిన ఈ యొక్క రక్తం అంతా మొట్టమొదటి మానవుడిలోనికి రక్తం ఎలా వచ్చింది, దేవుని రక్తం. ఆమేన్, హల్లెలూయా. ఆయన వడిగా ఊపిరి విడిచిన వెంటనే జీవ ఆత్మ అతన్ని బ్రతికించింది. అందుకని ఆదాము దేవుని కుమారుడు అని చెప్తా ఉన్నాడు. కడపటి ఆదాము కూడా దేవుని కుమారుడై ఉన్నాడు. ఆమేన్. అయితే మొదటి ఆదాము పాపము చేసి దేవునికి అవిధేయత చూపించి దూరస్తుడుగా మారాడు. కానీ కడపటి ఆదాము దేవునికి లోబడి ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు వారి భూమి మీదకి ఆ దేవుని యొక్క రక్తము కలిగి, ఓ యేసు నీలో ఉన్న రక్తం ఎవరిదయ్యా నీలో ఉన్న రక్తం అని యేసుక్రీస్తును ఒకవేళ ప్రశ్న వేస్తే, ఆ యేసయ్య అంటాడు, నా తండ్రి రక్తం. ఎవరయ్యా నీ తండ్రి అనంటే, భూ సంబంధమైన ఏ వ్యక్తి నా తండ్రి కాదు, పరలోక సంబంధమైన తండ్రి నా తండ్రి అంటాడు. ఆమేన్. ఇప్పుడు ఈ రక్తము కలిగిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారు, ఆ సృష్టికర్త అయిన దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1:15 వచనాన్ని మనం చూసినట్లయితే ఒకసారి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 చదవాలి గట్టిగా. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చాలు. ఆయన అదృశ్య దేవుని, అదృశ్యములో ఉన్న దేవుణ్ణి మనకు చూపిస్తున్నాడు ఈ భూమి మీద. ఈయనే సర్వ సృష్టికి ఆది అయి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ భూలోకములకు వచ్చెను. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకున్నది. ఆయన వల్ల కృపా సత్యము ఈ భూమి మీదకి వచ్చినది. ఇప్పుడు ఆ సృష్టికర్త అయినది యేసుక్రీస్తు అంటే ఎవరండి? సృష్టికర్త. ఈ సృష్టికర్త అయిన దేవుడు మానవుని యొక్క స్వరూపం అనగా యేసు రూపంలో భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరములు నడిచాడు. దేవుని యొక్క పాదములు భూమి మీద నడిచాయి. ఎందుకు అనంటే నీ కోసము నా కోసం. వై గాడ్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. ఎందుకు మానవుని రూపంలో భూమి మీదకి వచ్చాడంటే, బికాస్ ఓన్లీ ఒకే ఒక రీజన్. ఏంటి అని అంటే, గాడ్ లవ్డ్ యూ సో మచ్, జీసస్ లవ్డ్ యూ సో మచ్. అందుకే నా వీడియోస్లో ఎక్కువగా, నా బ్యాక్ ఆఫ్ వీడియోస్లో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, జీసస్ లవ్స్ యూ అని. జీసస్ లవ్స్ యూ, ఆ మాట నాకు చాలా ఇష్టం. ఇఫ్ ఎనీవన్ సే జీసస్ లవ్స్ యూ, ఐ విల్ బి సో లవ్డ్. ఆ దేవుని యొక్క ప్రేమతో నేను ఎంతో ప్రేమించబడుతున్నా అనేది నాకు జ్ఞాపకం వస్తుంది. మనుషులు నిన్ను ప్రేమించలేకపోవచ్చు, వేషధారణ చేయొచ్చు, నీలో ఉన్న దాన్ని బట్టి నిన్ను ప్రేమించవచ్చు. బట్ జీసస్ లవ్స్ యూ ఇమ్మెజరబుల్లీ. కొలత లేకుండా నిన్ను ప్రేమిస్తాడు. నీ దగ్గర నుంచి ఏం ఆశించకుండా ప్రేమిస్తాడు. అద్భుతమైన ప్రేమ. ఆమేన్. ఆయన ప్రేమలో డంబము లేదంట, మత్సరము లేదట, స్వార్థము లేని ప్రేమ. డంబము లేనిది, మత్సర పడనిది, ఉప్పొంగనిది,
ప్రేమ ఒక్కటే, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. దేవుడు మనుషుల ప్రేమించి తానే మనిషిగా పుట్టాడు, పాపుల రక్షణ పరమార్థముగా సిలువ ప్రాణిపై బలి అయినాడు. మనలో మనము ఒకరినొకరము ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమను మించిన పెన్నిది లేదని జగమంతా చాటించాలి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. దట్స్ ద ఓన్లీ రీజన్ దట్ హీ కేమ్ టు దిస్ ఎర్త్. ఈ భూమి మీదకి ఆయన వచ్చిన కారణం ఒకటే, దేవుడు నిన్ను ప్రేమించాడు. చెప్పండి, యేసయ్య నన్ను ప్రేమించాడు. చెప్పండి, యేసయ్య నన్ను ప్రేమించాడు, అందుకే నా కోసం దిగొచ్చాడు. ఎస్, ఆయన నీ కోసమే దిగొచ్చాడు, నీ కోసమే దిగొచ్చాడు. ఒకసారి గుర్తిస్తున్నావా నువ్వు? అందరూ అని ఆ గుంపులో నువ్వు ఒక మెంబర్వి కాదు. అందరూ అని అనొద్దు. నిన్ను నువ్వే చూసుకో ప్రత్యేకంగా. నీకు ఒక మీ వేలుముద్ర ఉన్నది, నీ భార్యకి లేదు నీ వేలుముద్ర, నీ పిల్లలకి లేదు, నీ భర్తకు లేదు. యు ఆర్ యూనిక్ బై యోర్ సెల్ఫ్. యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కుమారుడు నీవు. నిన్ను వ్యక్తిగతంగా నిన్ను చూస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆయన కనుచూపులో నువ్వు ఉన్నావు. ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకుంటున్నాడు. యు ఆర్ యూనిక్ బై యోర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్. అందరిలో గుంపుగా ఒకళ్ళు నేను ఒక్కదాన్ని. నో 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 నో. ఆయన ఏమి జల్లెడ పెట్టి ఆయన రక్తాన్ని అందరి మీదకి ఇలాగ పడేలా. దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నిన్ను కడిగాడు ఆయన, నిన్ను శుద్ధీకరించాడు ఆయన, నిన్ను టైం తీసుకొని క్రియేట్ చేశాడు ఆయన. నిన్ను పంపించడానికి ఒక టైం ఉంది తెలుసా? నీవు ఈ భూమి మీదకి రావడానికి ఒక టైం ఉంది, ఒక సమయాన్ని పెట్టి దేవుడు నీ తల్లిదండ్రులు ఎంపిక చేసుకొని ఆయన సరి అయిన సమయానికి నిన్ను భూమి మీదకి పంపించాడు. నీకు ఒక లైఫ్ స్పాన్ ఉంది, నీ కొంత ఏజ్ ఉన్నది. ఆ కొంత ఏజ్ పీరియడ్ లో దేవుడు నిన్ను పంపించాడు. నీ గతము తెలుసు ఆయనకి, నీ తర్వాత ఏంటో తెలుసు, రేపేంటో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే దావీదు అంటాడు, నా దినములలో ఒక్కటై నేను కాక మునిపే నీ యొక్క గ్రంథములో నా దినములన్నిటిని నువ్వు లిఖించుకున్నావయ్యా. లిఖితములాయను, ప్రతి దినము కూడా లిఖితమైంది. ఓ ఆయన కనుసైగుకు వేరుగా నువ్వు లేనే లేవు. ఆయన నిన్ను చూస్తున్నాడు. అరే నాకు అన్ని తలాంతులు లేవే, నేను ఐ కాంట్ ప్లీజ్ గాడ్, దేవుణ్ణి నేను ప్లీజ్ చేయలేను, నేను సంతోష పెట్టలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. నో 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 నో. దేవుడు ప్రతి ఒక్కరికి యూనిక్ గా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటిగా ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో ఉన్న శక్తి కోసం ఈ రోజు మనము మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇప్పుడు యేసులో ఉన్న ఆ రక్తము ఎవరి రక్తం అంట? ఆకాశము భూమిని దానిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. సకల సృష్టికి ఆది సంభూతుడిగా ఉన్న ఈ యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయనలో ఉన్న రక్తము పరిశుద్ధమైన రక్తము. ఈ పరిశుద్ధమైన రక్తము మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే పాపములను క్షమిస్తుంది. ఆమేన్. మొట్టమొదటిగా దేవునికి మనము సమీపస్తులుగా, దగ్గరగా దేవుని స్వరం వినేవాళ్ళుగా ఉన్నాం. కానీ ఆదాము పాపం చేసిన తర్వాత మనం ఇలా తిరిగిపోయాం. మన వీపు దేవునికి కనిపిస్తుంది, మన ముఖము ఆయన్ని చూడట్లేదు, ముఖాముఖిగా ఆయన్ని మనం చూసే అవకాశం లేదు. ఎప్పుడైతే ఆయన రక్తముతో మనల్ని కడగటానికి భూమి మీదకి నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. నువ్వు నశించిపోయావు, నీ వీపు చూపిస్తున్నావు, నువ్వు నశించిపోయావు. నీ మార్గము వేరు, నీ గమ్యము వేరు.
నీ యొక్క దిశ వేరైపోయింది. నువ్వు ప్రయాణం చేసే ఈ మార్గము నరకానికి వెళుతుంది, మరణానికి వెళ్తుంది, చీకటిలోనికి వెళ్తుంది. దేవుడితో నీకు సంబంధం లేదు. వెళుతున్న ఈ మార్గములో, ఈ చీకటిలో ప్రకాశించినది క్రీస్తు వెలుగు. ఆమేన్. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. నువ్వు ఈ చీకటి మార్గంలో వెళుతుంటే దేవుడు నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాడు. అమ్మా, నువ్వు చీకటిలో ఉన్నావు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నీకు తెలియదు ఆ చీకటిలో వెళ్తున్నావని. కండ్లు మూసుకొని వెళ్ళిపోతున్నావు. గుడ్డోడు మరి గుడ్డోడికి దారి చూపించలేడు. ఏ మనిషి ఎవరికి దారి చూపించలేడు. అయితే ఆ చీకటిలో, ఈ యొక్క మార్గములో మనకంటే ముందలగా దిగి వచ్చాడు యేసు. వెలుగుగా వచ్చి అంటున్నాడు, అరే నువ్వు చీకటిలో ఉన్నావురా, నన్ను చూడు, నేను పిలుస్తున్నాను. నా చెయ్యి నువ్వు అందుకుంటే నువ్వు నాతో పాటు వెలుగులోనికి వస్తావు. నీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది, నీ వే చేంజ్ అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి తెలియకుండానే చీకటి వేలోనికి, మార్గంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఒకప్పుడు మనం దూరస్తులమే, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం. అయితే ఎప్పుడు ఆ వెలుగు మన కోసం ప్రకాశించి ఈ యొక్క అంధకారపు లోకములోనికి వచ్చిందో, ఆ వెలుగును చూసినప్పుడు ఆ వెలుగు ఒకటి ప్రకటిస్తుంది. అది ఏంటి అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం వస్తే నశింపక నువ్వు నిత్య జీవము పొందుతావు అని సువార్త ప్రకాశమానంగా వినిపిస్తుంది. కాలము సంపూర్ణమైనప్పుడు యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ఒక స్వరాన్ని ఎత్తుతున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు యేసు. అంటుంటే అప్పుడు ప్రభువా నువ్వే మార్గమా, నువ్వే సత్యమా అని యేసయ్యని అంగీకరిస్తే అప్పుడట మన పాపాలు క్షమించబడతాయి. మన గమ్యము, మన స్థితిగతి మొత్తము యూటర్న్ తీసుకుంటుంది. ఆమేన్. ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా యేసు రక్తం మన ప్రతి పాపమును కడుగుతుంది. కరగడానికి అర్హమైన రక్తము ఆయన కలిగి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆమేన్. ఇది ఎవరు క్షమించేది కాదు. అరే నేను అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, చెడ్డవి చూడట్లేదు, నేను ఎంతో మంచివాడిగా ఉంటున్నా కాబట్టి నేను పరిశుద్ధుడను లేదు, కాబట్టి నేను నీతిమంతుడను లేదు. ఆ నీతి, ఆ పరిశుద్ధత మురికి గుడ్డ వలె, సున్నం కొట్టిన సమాధి వలె దేవుడికి కనిపిస్తుందంట. నువ్వు పాపం చేయకుండా, అవిధేయత చూపించకుండా, ఆజ్ఞలన్నీ పాటిస్తూ దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడు కాదు. యేసు రక్తము వలన కడగబడితేనే నీతిమంతుడవు. యేసు రక్తం వలన కడగబడి పరిశుద్ధపరచబడితేనే నువ్వు పరిశుద్ధుడు. యేసు రక్తం మేక్స్ డిఫరెన్స్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ మేక్స్ డిఫరెన్స్. ఆమేన్. హల్లెలూయా. స్వనీతిగా ఇప్పుడు యేసు రక్తంతో కడగబడిన, పాపములు ఒప్పుకొని విడుదలైపోయిన తర్వాత అప్పుడు మనం చేసే ప్రతిక్రియ దేవునికి స్వీట్ అరోమాగా వెళ్తుంది. ధూపము వలె దేవుని దగ్గరికి వెళ్తాయి ఆ క్రియలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా విమోచన అంటే ఏంటంటే అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. మన ప్రతి అపరాధములకు క్షమాపణ కలుగుతుంది ఎప్పుడట మనం ఒప్పుకుంటే. అయితే ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ఒక సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. లూకా 18:13. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశపు వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను, మీతో చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడట? ఆకాశపు వైపు కన్నులెత్తి పాపినైన నన్ను కరుణించమని పలికెను. దేవునికి స్తోత్రం. మన పాపులము కదా అయ్యా, రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో నేను కన్నులెత్తి చూచుటకైనను నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, నేను పాపినయ్యా,
దేవుని వెలుగులో మనల్ని మనం చూసుకుంటే మన పాపం ఏంటో, మన అంధకారం ఏంటో మనకే కనిపిస్తుంది. అయితే నేను పాపినయ్యా, నన్ను క్షమించు అనంటే యేసు రక్తము మనల్ని ప్రతి అపరాధము నుంచి విడుదల దయచేస్తుంది. యేసయ్యా, ఈ మధ్యకాల సమయమున నీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాను. నా పాప రోత జీవితం నుంచి నాకు విడుదల దయచే, ఈ బలహీనతల నుంచి నాకు విడుదల దయచే ప్రభువా. ఈ యొక్క వ్యసనాల నుంచి విడుదల దయచే, ఈ యొక్క అవిధేయత నుంచి విడుదల దయచే ప్రభువా. నీ రక్తముతో నన్ను కడుగయ్యా అని హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయముతో నువ్వు యేసయ్య పాదాల దగ్గరకు వస్తే ఆయన రక్తం సిద్ధముగా ఉన్నది నిన్ను కడగటానికి. ఆయన వెయిట్ చేసేది ఒకటే, నువ్వు ఆయన పాదాల దగ్గరకు వచ్చి అడిగితే చాలు, పశ్చాత్తాప పడితే చాలు, ఖచ్చితంగా ఆయన మన ప్రతి పాపం నుంచి విడుదలను దయచేస్తాడు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెని, సంహారముని తప్పించెని. మన శిక్షను తొలగించెని, సంహారముని తప్పించెని. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము 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 సంద్రము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము ప్రతి ఘోర పాపము నుంచి మనలను విడుదల చేస్తుంది. ఈ రక్తము తప్ప ఏ రక్తము కూడా, మేకల రక్తమైనను ఎడ్ల రక్తమైనను ఏ రక్తమైనను మన పాప క్షమాపణకి చిందించబడకూడదు, చిందించబడదు కూడా. అయితే యేసు రక్తము ఒక్క మారే మన కొరకు చిందించబడింది. ఆమేన్. రెండవదిగా యేసు రక్తము ద్వారా మనము పరలోకపు తండ్రికి సమీపస్తులుగా మారిపోయాం. ఆమేన్. ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగింది. ఆమేన్. ఆయన రక్తం వలన, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము. ఇప్పుడు ధైర్యం, అమ్మో ఆయన వైపు చూచుటకైనాడు. యెషయా అంటాడు, అయ్యో నేను చూడలేనయ్యా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనయ్యా, నేను దోషినయ్యా. సౌలు దమస్కు మార్గన వెళ్తుంటే గొప్ప వెలుగు ఆయన యందు, ఆయన మీద ప్రకాశించినది. ప్రకాశమానమైన ఆ వెలుగులో ఆ యొక్క పరిస్థితులు కళ్ళు కనిపించినప్పుడు కింద పడిపోతున్నాడు. కింద పడిపోయిన తర్వాత ఆ యేసు ప్రభువు అంటారు, సౌలా సౌలా, అయ్యో నేను చూడలేను, ఈ వెలుగును నేను చూడలేను, ఈ మహిమను నేను కనుగొనలేను, అయ్యో నేను పాపిని, నేను దోషిని, నా కళ్ళు కనపడట్లేదు. సౌలా, నువ్వు ధర్మశాస్త్రం చదవలేదా? చదివాను నేను. నువ్వు పండితుడవు కాదా? నేను పండితుడనే. నువ్వు యూదుడవు కాదా? నేను యూదుడనే. మరి నీ చదువు నిన్ను రక్షించట్లేదా? అయ్యో నువ్వు మంచి వంశములో వచ్చే వంశము నిన్ను రక్షించట్లేదా?
మోషే ధర్మశాస్త్రములో ప్రతి అక్షరం ప్రతి పళ్ళు నీకు తెలుసు కదా. నువ్వు ఆ యొక్క యెహోవా దేవుడే అని చెప్పి నువ్వు వాదిస్తున్నావు కదా, అవి నిన్ను రక్షించట్లేదంట. అయ్యో నా కళ్ళు మూసుకుపోయినాయి, ఈ వెలుగును నేను చూడలేకపోతున్నాను. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం, సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసించుచున్నావు. ఆ సౌలు అంటున్నాడు, ప్రభువా నువ్వెవడివి? నా శక్తి కంటే, నా యొక్క పొలిటికల్ ఆధిపత్యానికంటే, నాకున్న సమస్తము కంటే నువ్వు పైనున్న వాడిగా నాకు ఆనుతున్నావు. ఈ వెలుగును నేను చూడలేకపోతున్నాను. ప్రభువా నువ్వు ఎవడివి అనంటే ఆ ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసుని. ఆమేన్. యేసువా, యేసువా, నాతో మాట్లాడేది యేసువా. నువ్వు చనిపోయావు కదా, సిలువ వేయబడ్డావు కదా, సమాధి చేయబడ్డావు కదా. నిన్ను వెంబడిస్తున్న వాళ్ళని నేను చంపటానికి, వాళ్ళ మీద కేసులు బిగించి వాళ్ళని జైల్లో వేయించడానికి నేను వెళ్తున్నాను. సౌలా, నేను నిన్ను ఎంపిక చేసుకున్నాను. ఇక నువ్వు వెలుగుకు సాక్షిగా ఉంటావు. అన్యజనులకు, యూదులకు నీవు సాక్షిగా ఉంటావు. నా నామము నిమిత్తము నువ్వు చనిపోవటానికి కూడా సిద్ధపడతావు. సౌలా అనంటే, ప్రభువా ఈ దాసులను నువ్వేం చెప్పాలా చెయ్యి, నువ్వేం చెప్పాలా చెప్పు, నేను చేస్తాను. తన కళ్ళు మూసుకుపోయి ఉండొచ్చు ఆ నిమిషంలో, తన ఆత్మీయ కన్నులు తెరవబడి దేవుని వెలుగును చూశాయి. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు దూరస్తుడు, ఇప్పుడు క్రీస్తుకు సమీపస్తుడుగా మారాడు. నువ్వు అననీయ దగ్గరికి వెళ్ళు, అక్కడ బాప్తిజం పొందు, ప్రార్థన చేయి, నీ కన్నులు తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ నిమిషము నుండి దూరస్తుడిగా ఉన్న సౌలు పౌలుగా మారాడు. కొన్ని వేల సంఘాలకు నాయకుడిగా మారిపోయాడు. క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. ఆమేన్. ఒకప్పుడు మనము దూరస్తులము, క్రీస్తు నెరిగిన తర్వాత, క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మనము సమీపస్తులంగా మారిపోయాము. యేసు, నువ్వు నిజముగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మను రక్షించమని కేకలు వేస్తూ హేళన చేస్తున్నవారు యాజకులు ఎంతో మంది అక్కడ ఉన్నారు. యేసు ప్రభు తన ప్రాణాన్ని ఎప్పుడైతే తండ్రికి అప్పగించాడో ఆ నిమిషం, ఆ సెకండ్లోనే దేవాలయంలో తెర పైనుంచి కిందకి చినిగిపోయింది. ఇక ప్రధాన యాజకుడు ఎవ్వరు, ఏ మనిషి ప్రధాన యాజకుడిగా లేడు. క్రీస్తే ప్రధాన యాజకుడిగా మారిపోయాడు. ఇప్పుడు డైరెక్ట్గా నిన్ను కృపాసింహాసనం దగ్గరికి నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం ఇప్పుడు ఆయనకి సమీపస్థులంగా మారిపోయాం. ఎలాగా సమీపస్థులంగా మారామంటే తండ్రికి బిడ్డలుగా మారిపోయాం. మనల్ని దత్తపుత్ర ఆత్మతో మనల్ని నింపుతున్నాడు. మనం ఇంకా దాస్యపు ఆత్మ కింద లేము, కానీ దత్తపుత్ర ఆత్మ కిందకే వచ్చేసాం. దేవుడు మనల్ని యేసుక్రీస్తు రక్తం వలన మనల్ని దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకోవటం అంటే నిజమైన కుమారుడు యేసు ప్రభు అయితే, మనమందరం దత్తపుత్రులం అయితే, యేసుక్రీస్తుకి ఏ వారసత్వం ఉన్నదో మనకి అదే వారసత్వం. తండ్రి దగ్గర అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను ఈ భూమి మీదకి పంపించిన దేవుడు మరలా ఆయన్ని తనలో కలుపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నాలో మీరు, మీలో నేను ఉండుటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరే, యోహాను 15లో ఉంటుంది. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మన బంధము అనుబంధము యేసు, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను, మన బంధము అనుబంధము యేసు, మన బంధము అనుబంధము, సియోను చాలేము
నా గమ్యము ఈ ఆశ కలిగి యుందును రాజా జగ పెరిగిన నా యేసు రాజా రాజా జగ పెరిగిన నా యేసు రాజా రాగాలను అనురాగాలు కురిపించిన అనబంధము అనుబంధము యేసు అనబంధము అనుబంధము ఎవరైనను మరి ఏదైనను ఎవరైనను మరి ఏదైనను మన బంధము అనుబంధము యేసు మన బంధము అనుబంధము కరువైన ఖడ్గమైన హింసైన ఉపద్రవమైన వస్త్రహీనతైన మరి అది ఏది అయినప్పటికీ కూడా ప్రభు నుంచి నేను వేరుపరిచేది ఏది లేదు. అది ఎంత లోతైనా, అది ఎంత ఎత్తైనా, నీకెన్ని బలహీనతలున్నా, ఎన్ని పాపములను చేసినా క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపేది ఏది లేదు. ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగు తండ్రి. నీ దత్తపుత్ర ఆత్మను, నీ పరిశుద్ధాత్మను నా యందు ఉంచితే ప్రభువా నీలో నేను, నాలో నీవు ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఇక నువ్వు దూరస్తుడువు కాదు, ఆయనకి బిడ్డవు. నువ్వు దూరస్తుడువు కాదు, ఆయనకి సమీపస్తుడువు. నీవు పాపివి కాదు, ఆయన కుమారుడువు. నీవు అనీతిమంతుడువు కాదు, నువ్వు నీతిమంతుడవు. ఈరోజు ఆయన బిడ్డగా నీవు ముద్రించబడ్డావు. ఆమేన్, హల్లెలూయా. అది ఎలాగా జరుగుతుందంటే క్రీస్తు రక్తము వలన మాత్రమే. నువ్వు డబ్బు పెట్టి కొంటే ఆధిక్యత రాదు, యేసు రక్తము వలన అది వస్తుంది. మొట్టమొదటిది ఆయన రక్తము వలన పాపక్షమాపణ ఉన్నది. ఆయన రక్తము వలన దేవునికి సమీపస్థలంగా మారుతున్నాం. ఇది కేవలం క్రీస్తు రక్తము ద్వారా తప్ప మరి దేని ద్వారా జరగదు. మూడవదిగా క్రీస్తు రక్తము ద్వారా మనము అపవాదిని జయించవచ్చు. ఆమేన్. ఈ లోక అధికారిని జయించవచ్చు. అపవాదములు నెప్పములు వేసే ఆ సైతానుగాడి యొక్క ఉచ్చు నుండి, ఆధిపత్యం నుంచి మనకు విడుదల ఉన్నది. యేసు రక్తమే జయం అనుకుంటూ మనము వెళ్ళిపోవాల్సినదే. క్రీస్తు యొక్క సంఘము పాతాల ద్వారములు క్రీస్తు సంఘము ఎదుట నిలవనేరవు. వాడు షేక్ అయిపోవాలంతే, దురాత్మలు నిలవవంతే. ఆమేన్. చూద్దాం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 12:11. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వాడు అంటే అపవాదిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కానే కాదు. ఈ లోకములో ఉన్న వాటినన్నిటిని ప్రేమించి తన ప్రాణమును పోగొట్టుకుంటే లాభం ఏంటి అని బైబిల్ సెలవిస్తుంది. అయితే యేసుక్రీస్తు రక్తము వలన, గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదిని మనం ఏం చేసి ఉన్నాం? జయించి ఉన్నాం. అపవాదిని మనం జయించి, అపవాది మీద మనకి అధికారం. అంధకార సంబంధమైన శక్తుల మీద మనకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఓ సాతానా, ఒక్క మాట చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకో. మరణ దాస్యములోనికి నడిపించావు కదా నువ్వు. ప్రతి మనిషిని మరణ శాస్త్రం వైపు నడిపించావు కదా. ఆ మరణ దాస్యమునకు నడిపించిన నీ మీద, మరణము మీద ఇప్పుడు నా యేసుకు జయం వచ్చింది. ఓ మరణమా నీ ముందు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణము ఓడిపోయినది, జీవమందు మృంగివేయబడి ఉన్నది. యేసుక్రీస్తు జీవము వలన ఈరోజు మరణాన్ని జయించి ఉన్నాం. క్రీస్తు బాప్తిజం తీసుకోవడం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు మరణములో పాలుపంపులు పొంది పునరుత్థానంలో పాలుపంపులు పొందినట్టు. క్రీస్తు రక్తము వలన ఇప్పుడు మనం అపవాదిని జయిస్తాం. ఆ భూమి మీద ఎక్కడి నుండి వస్తున్నాం అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ
అపవాదాలు వేయటానికి ఎవరన్నా ఉన్నారా అని చూచి వస్తున్నాను. యేసు రక్తంలో కడగబడిన నీతిమంతుడా, యేసు రక్తంలో కడగబడిన విశ్వాసి, అపవాది తంత్రాలకు పడిపోవద్దు. అపవాది మీద మనకు చేయమున్నది. దుష్టుడు వేసే బాణాలను మనం ఎదుర్కోవడానికి దేవుడు సర్వాంగ కవచాన్ని ఇచ్చి ఉన్నాడు. అపవాది శోధిస్తాడు, హింసిస్తాడు, వేధిస్తాడు. అయ్యో, ఈ యేసును నేను ఎందుకు పట్టుకున్నాను? అయ్యో, ఈ మార్గంలోనికి నేను ఎందుకు వచ్చాను? అయ్యో, ఇంతకాలం నేను ప్రార్థన చేశాను, నాకేది జవాబు లేదే. ఈ హింసలేంటి, ఈ బాధలేంటి అని అనుకుంటున్నావా? నువ్వు సాతాను గుచ్చులో ఉన్నావు క్రైస్తవుడా. శ్రమలు వచ్చాయని కృంగిపోకు, ఇబ్బందులు వచ్చాయని కృంగిపోకు. నీ సాక్ష్యము ఎత్తు పైకి. క్రీస్తు రక్తముతో నేను కడగబడ్డానని చెప్పు. గొర్రెపిల్ల రక్తమును బట్టి వాణి ఇచ్చిన సాక్ష్యము, ఆయన రక్తములో కడగబడి నువ్వు సాక్షిగా నిలబడు. అప్పుడు అపవాది మీద జయం వస్తుంది. ప్రకటన రాసిన యోహాను, అపోస్తలుడైన యోహాను గారి యొక్క శిష్యుడు పాలికార్ప్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. చర్చ్ హిస్టరీలో మనకు కనిపిస్తాడు. ఆయన పాలికార్ప్ ఎంతో సేవ చేశాడు. రోమా ప్రభుత్వం, చక్రవర్తులు, మరి రోమా చక్రవర్తిని దేవుడిగా పూజించాలి తప్ప ఇంకా ఎవ్వరికి ప్రార్థనలు చేయకూడదు అని చెప్పినప్పుడు పాలికార్ప్ ప్రార్థనలు చేస్తున్నాడని చెప్పి అధికారులకు తెలిసి అప్పటికి చాలా సేవ చేశారు, వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన మాత్రం చక్రవర్తికి మొక్కట్లేదు, ఆయన ప్రార్థనలు చేసుకుంటున్నారు యేసయ్యకి. న్యూ తెగ, కొత్త తెగ క్రైస్తవులు ఉన్నారు కదా, ఆ క్రైస్తవ నాయకుడు అతడు అని చెప్పినప్పుడు రోమా ప్రభుత్వం చక్రవర్తి సేనాధిపతిని, సెంచూరియన్స్ని ఆయన దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళు ఒక్కటే మాట అన్నారు ఆ పాలికార్ప్తో, దైవజనుడా అని పిలిపించుకుంటున్నావు, క్రీస్తుకు సాక్షిగా పిలిపించుకుంటున్నావు, నీతో ఒక్క మాట, రోమా చక్రవర్తి దగ్గర నుంచి ఒక ఆదేశం వచ్చింది. నువ్వు గనక చక్రవర్తిని లేకపోతే వారిని దేవుడిగా, రాజుగా తీసుకొని పూజించకుండా నువ్వు వేరే వాళ్ళకి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి నిన్ను మా చేతితో పట్టుకొని దహన బలిగా లేకపోతే సజీవంగానే నిన్ను దహనం చేస్తాం అని చెప్పినప్పుడు పాలికార్ప్ అన్న మాట, నన్ను వెలగనివ్వండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? నన్ను వెలగనివ్వండి, నా సాక్ష్యాన్ని వెలగనివ్వండి. మన సాక్ష్యము మంచం కింద, కొంచెం కింద ఉండటానికి వీలు లేదు, దీపస్తంభం పైన వెలగాలి. అప్పుడు పాలికార్పును పట్టుకున్నారు, బంధించారు, సిటీకి తీసుకొచ్చారు. బహిరంగంగా ప్రజలందరూ చూస్తుండగా ఒక పెద్ద కొయ్యకి కట్టేశారు, కింద నిప్పులు రాజేశారు. యేసయ్యకి ప్రార్థన చేస్తూ, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అంటూ ఆయన వైపు చూశారు. కింద నుండి కాలుకుంటా 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 ఆ రోజు ఆయన కాలిపోయే వరకే ఆ దీపం వెలుగుతూనే ఉంది. ఆమేన్. ఈరోజు ఆయన సాక్ష్యము మనము పుస్తకాల్లో చదివి పునరుద్ధరించబడుతున్నాం, ఉజ్జీవింపబడుతున్నాం. ఆమేన్. మన సాక్ష్యము భయపడి కిందకు వెళ్ళకూడదు. సాతానులు ఎన్ని ఉచ్చులు, ఎన్ని శోధనలు వచ్చినా గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చే సాక్ష్యం, ఈ వాక్యానికి సాక్షులుగా మనం నిలబడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఈ వాక్యానికి మనం సాక్షులుగా నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. వాడి మీద మనకేం కలుగుతుంది? జయము కలుగుతుంది. అసలు అపవాదికి మనం లోబడేది ఏంటి? మనకి దేవుడు జయం ఇచ్చినప్పుడు సమస్యలను బట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు 3 విషయాలు తెలుసుకున్నాం. ద పవర్ ఆఫ్ బ్లడ్. యేసుక్రీస్తు రక్తములో ఉన్న శక్తి మొట్టమొదటిగా పాపాలను క్షమిస్తుంది, రెండవది దేవునికి దగ్గరగా చేస్తుంది, మూడవది అపవాది మీద మనకు జయాన్ని కలుగజేస్తుంది. ప్రభువా, ఈ రక్తము నాకు కావాలి, ఈ మధ్యకాల సమయంలో ఆ రక్తాన్ని నా మీద ప్రోక్షించని విశ్వాసముతో అడిగితే దేవుడు ఆ రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మహాగొప్ప తండ్రి, నమ్మదగిన దేవ, ఆశ్చర్య కార్యములు చేయాలి. నీ రక్తము వలననే మాకు ప్రభువా పాపములకు క్షమాపణ ఉన్నదని
అయ్యా మాకు తెలియచేసి ఉన్నారు. విడుదల ఉన్నదని తెలియచేసి ఉన్నారు. అయ్యా దత్తపుత్ర ఆత్మను మీరు మాకు ఇచ్చారు. ఒకప్పుడు మేము దూరస్తులమే, కానీ ఇప్పుడు సమీపస్తులుగా మమ్మల్ని చేసుకున్నాం. దత్తపుత్ర ఆత్మను మాకు ఇచ్చావయ్యా. అపవాది మీద మాకు జయాన్ని అనుగ్రహించవయ్యా. సమస్త బలహీనతల నుంచి మాకు విడుదల కలగజేసిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. సాతానుపై అధికారం ఇచ్చేను శక్తి కలిగిన యేసునామము. సాతానుపై అధికారం ఇచ్చేను శక్తి కలిగిన యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసునామము. యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అవును ప్రభువా, అపవాది మీద సాతాను పైన మాకు అధికారం ఇచ్చి మాకు జయమిచ్చే దేవా నీకు వందనాలు. ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగాయి. ఇంత ఘోర పాపినయ్యా, నన్ను క్షమించయ్యా. నాకు విడుదల దయచేయ్యా. నాలో మార్పును దయచేయ్యా. అయ్యా ఆ గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చే సాక్ష్యాన్ని బట్టి నీ వాక్యం సెలవిస్తుంది. అయ్యా నేను ఇచ్చే సాక్ష్యము బలమైనదిగా ఉండాలయ్యా. నీ రక్తముతో కడగబడిన నేను సమస్యలకు, శోధనలకి, అపవాదు వేసే వాటికి, భయాలకు నేను లోబడకుండా విడుదల పొందుకునే కృపను దయచేయి అయ్యా. నీకు సమీపస్తురాలుగా నేను దీనిని అయ్యా కృతజ్ఞతాపూర్వకంగా నేను స్తుతించే కృపను దయచేయమన్నాడు. ఈ మధ్యకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యత సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్.